ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కుటుంబంపై సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెడుతున్నారంటూ జనసేన ఎమ్మెల్యే చిరి బాలరాజు భార్య చిరి జ్యోతి ఏపూరి సతీష్ అనే వ్యక్తిపై కొయ్యలగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఆమె బయటకొస్తుండగా జనసేన కార్యకర్తలు ఆమె కారుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యేపై వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేశారన్న కక్షతో ఎమ్మెల్యే అనుచరులు తనను కారులో కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి తీవ్రంగా దాడి చేశారని బాధితుడు జనసేన కార్యకర్త ఏపూరి సతీష్ ఆరోపించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన సతీష్ తనకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. ఇక సతీష్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొద్దున్నే 10:30 ఆ టైంలో ఎమ్మెల్యే గారి భార్య జ్యోతి గారు మా ఇంటికి వచ్చారండి. ఇలా పెట్టారండి లెటర్ ఒకటి, ఆ లెటర్ వల్ల నేను ఎమ్మెల్యే గారు ఇబ్బంది పడుతున్నామండి, మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి అన్నారు ఆవిడ. అంటే సరేనమ్మా వస్తానని చెప్పేసి నేను చెల్లెలుగా భావించి ఆవిడ కారుకి వెళ్ళడం జరిగిన తర్వాత వాళ్ళు ఆరోగ్య హాస్పిటల్ దగ్గర ఆపారు రోడ్డు మీద. ఆగానే ఆవిడ మాట తీరు మారింది, నా ఫోన్ లాగేసుకున్నారు. తర్వాత కొంచెం మళ్ళీ దాబా దగ్గరికి జనగాడు రోడ్లో దాబా దగ్గర ఆపారు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. సరే ఏదో పడుతున్నారు కదా, మనకేమో మనం మంచి చేయడానికి వెళ్తున్నాం ఆలోచనలో ఉన్నాను. కరెక్ట్గా శివాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి 3వ కారు యాడ్ అయింది. ఆ 3వ కారు యాడ్ అవగానే 3 కార్లు కొత్తూరు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ పామాయిల తోట ఉంది. ఆ పామాయిల తోటలకు 3 కార్లు దిగినాయండి. దిగ్గానే కొత్తమారిపేట అంటే అక్కడ ఎమ్మెల్యే గారు పిఏ వచ్చాడు ప్రసన్నాన్ని. అతను వచ్చి మీరు దిగండి సార్ మాట్లాడే పని ఉందన్న. నేను అనుకున్నాను ఎమ్మెల్యే గారు నేను వచ్చాడంటే ఇక్కడికి తోటలో కానీ అనుకుని దిగేటప్పటికి కేకే అనే అతను నల్లగా ఉన్నాడు బక్కగా. అతను రాడ్ తీసుకుని నన్ను ఇష్టం వచ్చినట్టు తల మీద చేతులు చిగిరిపోయి దాన్ని కుడిచి మొత్తం ఇష్టం వచ్చినట్టు బాగా చేశాడండి. ఇక మొత్తం అన్ని చాలా దారుణంగా కొట్టాడు. కొట్టిందంటే నేను చెప్పాను, బాబు నా కుటుంబం నేనే ఆధారం, సరే ఏం చేయమంటావు అంటే నువ్వు రేపు నుంచి ఎమ్మెల్యే జోలికి నా భార్య జోలికి వెళ్ళొద్దు అన్నాడు. సరే నేను రానని చెప్పాను. చెప్పేసిన తర్వాత మళ్ళీ రోడ్డు మీద శివాలయం దగ్గరికి వచ్చాక అతను నా కారుకి నువ్వు ఏదైనా కావాలంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వాడు కాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంతేగాని నువ్వు రోడ్డు మీద ఎమ్మెల్యే గురించి కానీ ఎమ్మెల్యే పిల్లల గురించి కానీ మాట్లాడితే తుపాకీ తీసుకొచ్చినాడు. నీ చుట్టూరు 20 మంది ఉన్నారు, 20 మంది నీ కుటుంబాన్ని మొత్తం లేపేస్తారు, ఇదిగో తుపాకీ చూసావా అని చెప్పి 4 సార్లు నన్ను బెదిరితే సరే నేను చెప్పాను కదా రానని చెప్పాను కదా అని చెప్పేసి అంటే అతను నాతో పాటు ఆరోగ్య హాస్పిటల్ వరకు వచ్చాడు. కావాలి వచ్చాక అతను దిగిపోయాక ప్రసన్న అతను టీ ఎక్కాడు. ఏం ప్రసన్న ఏంటిది అంటే ఏమో అన్నయ్య నాకేం తెలుసు అని చెప్పేసి అని వీడియో కాల్ చేశాడు ఎమ్మెల్యే. శ్రీ బాలరాజు గారు లైవ్లోకి వచ్చారు. లైవ్లోకి వచ్చి ఇతను ఒంటరిగా ఉన్నాడు ఏమన్నా మాట్లాడతావా, ఈడు ఒంటరిగా ఉన్నాడు ఏమన్నా మాట్లాడతావా అని అడిగాడు. అడిగితే టప్పని కట్ చేసి మామూలు కాల్ చేసి వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు. తర్వాత నన్ను పోలీస్ స్టేషన్ మీద తీసుకెళ్లారు. నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు బయట సిరి జ్యోతి అండి, నేను పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారి వైపునండి. నేను గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారండి. రాజకీయంగా చేయండి, మా ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ గా చేయొద్దు, ప్రతి కుటుంబానికి సమస్యలు ఉంటాయి, అది మీరు చూసుకోండి. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఎవరి కుటుంబంలో మీ అక్క చెల్లెలు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఇలాంటి పరిస్థితి వస్తే మరి మీ కుటుంబంలో జరిగినప్పుడు మీరు ఇలాగే బహిరంగంగా పెడుతున్నారా? లేదు కదా. నా వ్యక్తిగతాన్ని 10 మందిలో పెట్టి మా యొక్క పరుగుని తీసి మరి ఒత్తిడిగా బాగా గురి చేస్తున్నారు. ఇది మా పర్సనల్లీ మేము చూసుకుంటాము. గతంలో మీకు రాజకీయ పరంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, అంతేగాని మా యొక్క పరువుని మా యొక్క కుటుంబ సమస్యని 10 మందిలో పెట్టి మా యొక్క పరువు తీయకూడదని నేను మీడియా వాళ్ళకి తెలియజేస్తున్నాను. మీద నేను కోయిలగూడెం రావడం జరిగిందండి. ఆయనతో మాట్లాడాను. ఆయనేమో తక్కువ స్థాయి అని చెప్పి కొంచెం చిన్న చూపుతో మాట్లాడారు. దానివల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. అందుకే నేను ఆయన మీద కంప్లైంట్ ఎస్ఐ గారికి ఇవ్వడం జరుగుతుందండి. నా జోలికి మా భర్త జోలికి కానీ రావద్దండి, మేము పర్సనల్ గా మేము చూసుకుంటాం. ఏదంటే రాజకీయంగా మీరు ఎదురుపడండి కానీ మా జీవితాలతో ఆడుకోవద్దండి.